చాలా చిన్నగా క్యూట్గా ఉండేటువంటి వాడు. ఈయన ఎవరంటే మరి స్కాట్లాండ్ మిషనరీ దంపతులకు మరి జన్మించినటువంటి వాడు. అనగా వీళ్ళు సేవలో ఉన్నటువంటి సందర్భంలో ఈ ఎరిక్ లిడ్డెల్ తర్వాత వాళ్ళ బ్రదరు, వీళ్ళ తర్వాత మరి 2 పిల్లలు మరి దేవుడు వారికి ఇస్తూ వచ్చాడు. ఇక్కడ గమనించండి, ఈ ఎరిక్ లిడ్డెల్ మరి ఈయన ముందే అనుకున్నాం కాబట్టి స్పోర్ట్స్ మ్యాన్ అనుకున్నాము. అంటే చాలా ఫాస్ట్గా మరి పరిగెత్తగలిగినటువంటి వ్యక్తి. అందుకోసమనే ఈ ఎరిక్ లిడ్డెల్కు మరి ఒక పేరు ఏంటి అంటే ఫ్లయింగ్ స్కాట్స్ మ్యాన్ కదా. మీకు కూడా నిక్ నేమ్స్ ఉంటాయి కదా. అయితే ఈయనకు నిక్ నేమ్ కాదు, కానీ ఇతను చాలా ఫాస్ట్గా ఉంటాడు. అంటే దేవుడు ఆ విధంగా యూనిక్గా అతనిని క్రియేట్ చేస్తూ వచ్చాడు. పిల్లలారా, ప్రతి ఒక్కరిని, నిన్ను కానీ నన్ను కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక యూనిక్నెస్తో మరి మన వాళ్ళందరినీ కూడా ఈ భూలోకంలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఈ ఎరిక్ లిడ్డెల్ ఈయన ఏంటంటే చాలా ఫాస్ట్గా పరిగెత్తేటువంటి వాడు. ఎంత ఫాస్ట్ అంటే ఆ పేరు చూస్తేనే మనకు అర్థమవుతుంది, ఫ్లయింగ్ స్కాట్స్ మ్యాన్ అన్నటువంటి పేరు. అంటే ఆ స్కాట్లాండ్ దేశంలోనే మరి అతి వేగంగా పరిగెత్తగలిగినటువంటి వ్యక్తిగా మరి పేరు తెచ్చుకున్నటువంటి వాడు. మీరు ఎరిక్ లిడ్డెల్ యొక్క తండ్రి పేరు, ఫాదర్ నేమ్ చూస్తే జేమ్స్ లిడ్డెల్, మదర్ పేరు మేరీ లిడ్డెల్. గమనించండి, చాలా ఇంట్రెస్టింగ్గా గమనించండి. కాబట్టి మేము ప్రతి ఒక్కరిని కూడా, మిమ్మల్ని కూడా దేవుడు మరి ఒక యూనిక్ క్యారెక్టరిస్టిక్తో మరి లోకానికి తీసుకొని వచ్చాడు. మరి ఇప్పటికే మీకు కొందరికి తెలుసు, మరి తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మరి అట్ ద ఏజ్ ఆఫ్ 6 అంటే 6 years వయసు వచ్చినప్పుడు మరి యొక్క ఎరిక్ లిడ్డెల్ని మరి యొక్క తల్లిదండ్రులు ఇంగ్లాండ్కు చదువుకునేదాని కొరకై ఎరిక్ వాజ్ సెంట్ టు ఇంగ్లాండ్ ఫర్ స్కూలింగ్కు పంపిస్తూ ఉన్నారు. జనరల్గా ఇంగ్లాండ్లో మిషనరీ పిల్లలు చదువుకునేదాని కొరకై మరి అక్కడ స్కూల్ ఉంది. ఆ స్కూల్కి అక్కడ అందరు మిషనరీ పిల్లలు చదువుకుంటూ ఉంటారు. మరి ఎరిక్ లిడ్డెల్ కూడా ఆ ఇంగ్లాండ్ స్కూల్కు, చూడండి అక్కడ గమనించినట్లయితే వాళ్ళ ఫాదర్ లాస్ట్లో ఎరిక్ లిడ్డెల్ను హగ్ చేసుకొని మరి పంపిస్తూ ఉంటున్నాడు. ఎరిక్ లిడ్డెల్ వెళ్తావా అంటే నేను వెళ్తానని చెప్పేసేసి వెళ్తుంటున్నాడు. తర్వాత వెళ్ళేటప్పుడు ఈ ఎరిక్ లిడ్డెల్ వాళ్ళ ఫాదర్కి ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడంటే చూడండి, అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 6 ఐ షల్ రిటర్న్ టు చైనా టు వర్క్ ఫర్ గాడ్ హియర్. డాడీ, నేను ఇప్పుడు ఇంగ్లాండ్కు చదువుకోవడానికి వెళ్తూ ఉంటున్నాను. మమ్మీ మీరు ఎట్లా సేవ చేస్తూ ఉంటున్నారో నేను కూడా కొంత సమయం తర్వాత, నా విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత నేను కూడా చైనాకు వచ్చి మీలాగా నేను సేవ చేస్తాను డాడీ అని చెప్పేసి వాళ్ళ ఫాదర్కు మాట ఇస్తూ ఉంటున్నాడు ఎరిక్ కదా. మరి మనం ఏం మాట్లాడుతూ ఉంటున్నాం మన తల్లిదండ్రులతో? ఈయనైతే దేవుని పని చేసేదాని కొరకు చైనాకు తిరిగి వస్తాను నా చదువు అయిపోయిన తర్వాత అని చెప్పేసేసి వాళ్ళ ఫాదర్కి చెప్పి మరి ఇంగ్లాండ్కు చదువుకోవడానికి బయలుదేరి వెళ్తాడు. ఇంకా గమనించినట్లయితే తర్వాత ఈ స్కూలింగ్కు వెళ్ళడమే కాదు, స్కూలింగ్తో పాటు కూడా ఈయన ఈ ఎరిక్ లిడ్డెల్ చాలా చక్కగా ముందే అనుకున్నాం కదా, ఫ్లయింగ్ స్కాట్స్ మ్యాన్ అని. దేవుడు ఆయనను చాలా ఫాస్ట్గా, అంటే వెరీ ఫాస్ట్ పర్సన్ అనమాట. ఎంత ఫాస్ట్ అంటే అందుకనే ఆ నేమ్ ఫ్లయింగ్ స్కాట్స్ మ్యాన్ అనేటువంటి నేమ్ కూడా ఆయనకు ఇచ్చారు. తర్వాత ఈ చదువుతో పాటు అంటే హీ వాజ్ అన్ అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ మ్యాన్ ఎక్సెలింగ్ ఇన్ షార్ట్ డిస్టెన్స్ రన్నింగ్. షార్ట్ డిస్టెన్స్ రన్నింగ్ మీన్స్ 100 meters రన్నింగ్లో ఈయనలాగా పరిగెత్తేటువంటి వారు ఎవరూ లేరు. అపార్ట్ టు ద షార్ట్ డిస్టెన్స్ రన్నింగ్, తర్వాత రగ్బీ యూనియన్ అండ్ క్రికెట్లో కూడా పార్టిసిపేట్ చేసేటువంటి వాడు. చాలా వాటిలో అంటే బాగా చక్కగా చదువుకుంటూ ఉంటున్నాడు. చదువుకోవడమే కాదు, చిన్ననాడే తన హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుకు తన హృదయాన్ని ఇచ్చాడు కాబట్టి మరి తన చదువుతో పాటు మరి యొక్క స్పోర్ట్స్లో కూడా, షార్ట్ డిస్టెన్స్ రన్నింగ్లో, రగ్బీ యూనియన్లో, క్రికెట్లో, డిఫరెంట్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ అవుతూ మరి అంతేకాకుండా చూసినట్లయితే అట్ ద ఏజ్ ఆఫ్ 15 years ఓల్డ్లోనే టీమ్ లీడ్ అయిపోయాడు. ఆ జట్టును నడిపించేటువంటి స్థాయికి ఈ ఎరిక్ లిడ్డెల్ వచ్చాడు. పిల్లలారా, మీరు మరి ఎలా ఉంటున్నారో గమనించండి. ఎరిక్ లిడ్డెల్ అయితే చిన్నప్పుడే దేవుడిని
హృదయంలో చేర్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభును తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. చక్కగా చదువుకుంటా ఉన్నాడు. తర్వాత ఈ స్పోర్ట్స్లో కూడా రన్నింగ్లో, రగ్బీలో, క్రికెట్లో పార్టిసిపేట్ చేస్తూ ఏ స్టేజ్కి వచ్చాడు అంటే మరి యొక్క టీంను రన్ చేసేటువంటి స్థాయికి వచ్చాడు. అంతేకాదు సరే ఇన్ని ఈవెంట్స్లో ముఖ్యంగా మెయిన్ ఎందులో అథ్లెట్ అంటే షార్ట్ రన్నింగ్ 100 మీటర్స్లో మరి ఆ యొక్క పాత్ను చూజ్ చేసుకున్నాడు. రన్నింగ్లో షార్టెస్ట్ డిస్టెన్స్ రన్ చేసేటువంటి పాత్ను చూజ్ చేసుకున్నాడు. గమనించండి. అయితే ఇక్కడ చూసినట్లయితే అంటే ఈయన ఏది తీసుకున్నా కానీ కూడా అంటే హీ యూజ్ టు గివ్ ద బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. అంటే తనకు అప్పగించినటువంటి పని హీ గేవ్ హిస్ బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. అంటే హృదయం అన్ని చిన్ననాడే యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చాడు. చదువులో మంచిగా ఉంటా ఉన్నాడు. తర్వాత ఇక్కడ రన్నింగ్లో చూసినట్లయితే ఏదైనా సరే తనకు చేతికి వచ్చినటువంటి పనిని శక్తి లోపం లేకుండా చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడుగా ఈ యొక్క ఎరిక్ లిడ్డెల్ ఉంటా ఉన్నాడు. మరి నువ్వు కూడా గమనించుకో, నీకు అప్పగించినటువంటి పనులు నువ్వు ఎలా చేస్తూ ఉంటున్నావు? స్కూలింగ్లో మరి నీకు అప్పగించినటువంటి చదువు విషయంలో ఎలా ఉంటా ఉన్నావు? తల్లిదండ్రులు ఏదైనా మరి వర్క్స్ ఇస్తే ఆ వర్క్స్లో ఎలా ఉంటా ఉన్నావు? ఒకవేళ ఎరిక్ లిడ్డెల్ అయితే ఇక్కడ చూసినట్లయితే అంటే ఏదైనా సరే హీ గేవ్ హిస్ బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. తన చేతికి వచ్చినటువంటిది ఏదైనా సరే మరి చక్కగా పర్ఫామ్ చేస్తూ ఉంటా ఉన్నాడు. అందుకనే ఇక్కడ మనకు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక మాట రాయబడింది, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. పిల్లలు మీరు కూడా ఈ విధంగా, మనందరం కూడా ఈ విధంగా ఉండాలి. మన చేతికి వచ్చినటువంటి పని ఏదైనా సరే అనగా మన దగ్గరికి వస్తుంది అంటే దేవుడే మనకి ఈ పనిని ఇచ్చాడు, లేకుంటే దేవుడే ఈ ఆట ఆడేదానికి, లేకుంటే ఒక సాంగ్ పాడేదానికి, లేకుంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేదానికి, లేకుంటే ఏదైనా సరే ఒక మంచి పని నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుని చిత్తానుసారంగా మరి చక్కగా శక్తి లోపం లేకుండా చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఇక్కడ ఎరిక్ లిడ్డెల్ ఆ విధంగా చేస్తూ వచ్చినాడు. ఇంకా గమనించినట్లయితే చూడండి, he said God made me fast and when I run I feel his pleasure. దేవుడు నన్ను చాలా ఫాస్ట్గా పరిగెత్తేటువంటి సామర్థ్యాన్ని నాకు ఇచ్చినాడు, టాలెంట్ని నాకు ఇచ్చినాడు. నేను పరిగెత్తేటువంటి సమయంలో మరి ఆ యొక్క సంతోషాన్ని నేను పొందుతూ ఉంటాను. దేవుడే నాకు ఈ ఫాస్ట్నెస్ని ఇచ్చాడు కాబట్టి దేవుని కొరకు నేను పరిగెత్తాలి అన్నటువంటి సెన్స్తో ఆయన పరిగెత్తుతూ ఉంటాడు. పిల్లలు మరి ఈ మాటలు గమనించాలి. అందుకని ఆయన రన్నింగ్లో వెరీ ఫాస్ట్ అన్నమాట. అది గుర్తించాడు. దేవుడు నన్ను ఫాస్ట్గా పరిగెత్తేదానికి ఏర్పాటు చేసుకున్నాడని చెప్పేసేసి ఫాస్ట్గా పరిగెత్తుతూ ఆ పరిగెత్తేటువంటి సమయంలో మరి ఎంతో సంతోషించేటువంటి వాడుగా, ఆనందించేటువంటి వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ప్యారిస్లో 100 మీటర్ స్ప్రింట్ ఇన్ ఒలింపిక్స్కి హీ గాట్ సెలెక్టెడ్ అనమాట కదా. వీళ్ళరా గమనించండి, చిన్నపిల్లలరా గమనించండి. చిన్ననాడే దేవునికి నమ్ముకున్నాడు. తర్వాత చక్కగా చదువుతో పాటు మరి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటున్నాడు. చివరికి తన పాత్ని షార్టెస్ట్ డిస్టెన్స్ 100 మీటర్స్ ఈవెంట్లో పరిగెత్తడం అనేటువంటి సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన నన్ను ఫాస్ట్గా పరిగెత్తేదాని కొరకై దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నేను ఫాస్ట్గా పరిగెత్తాలని పరిగెత్తేటప్పుడు చాలా సంతోషంతో, ఆనందంతో పరిగెత్తేటువంటి వాడు. మరి తన చేతికి వచ్చినటువంటి పనిని శక్తి లోపం లేకుండా చేసేటువంటి వాడు కాబట్టి ఇప్పుడు ఏమైపోయినాడంటే హీ గాట్ సెలెక్టెడ్ ఫర్ 100 మీటర్స్ స్ప్రింట్ ఇన్ ఒలింపిక్స్ కదా. ఒలింపిక్స్ మీరు చూస్తూ ఉంటారు కదా. ఒలింపిక్స్ అంటే ఇది చాలా ఫేమస్ కాంపిటీషన్ అనమాట. ఇక్కడ ప్యారిస్లో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఒలింపిక్స్ స్ప్రింట్ కోసమై 100 మీటర్స్ స్ప్రింట్ కోసమై సెలెక్ట్ అయిపోయినాడు. ఎంత సంతోషం కదా. గమనించండి. ఇంకా గమనించినట్లయితే అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే డ్యూరింగ్ ద ప్యారిస్ ఒలింపిక్స్ అది ఏమైపోయిందంటే సండే వచ్చేసేసింది. ఆ సండే వచ్చేటప్పటికి మరి ఇతను ఏం చేస్తున్నాడంటే, అయ్యో సండే అంటే మరి నేను నా ప్రేమ కలిగినటువంటి దేవుడు నన్ను నా కొరకు ప్రాణం పెట్టి నన్ను ప్రేమించి రక్షించినాడు కదా. మరి నేను సబ్బాతు దినాన్ని అనగా ఈ మరి
మా యేసుక్రీస్తు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి ఈ పునరుత్థాన దినాన నేను ప్రభునే ఆరాధించాలి కదా. కాబట్టి ఇది ఒలింపిక్స్ అయినప్పటికీ, ఎంత గొప్పదైనప్పటికీ, పేరు ప్రఖ్యాతులు వస్తాయి దీంట్లో ఆడితే, అయినప్పటికీ కూడా మరి నా ప్రభువుకి ఇది ఘనత తీసుకొని రాదు అని చెప్పేసేసి ఆయన ఆ ఆలోచనకు వచ్చేసేసాడు. డ్యూరింగ్ ద ప్యారిస్ ఒలింపిక్స్, బికాస్ ద హీట్స్ ఆఫ్ ది 100 meters sprint were held on Sunday, he withdrew from the race, a race considered to be his strongest. అంటే ఈ 100 meters ఒలింపిక్స్ లో, అంటే ఈ 100 meters రేస్ లో చాలా ఫాస్ట్ గా పరిగెత్తాడు. నో డౌట్ అందులో ఫస్ట్ వస్తాడు. మరి ప్రపంచమంతా కూడా మరి తెలిసిపోయేటువంటి పరిస్థితి, మంచి నేమ్ వస్తుంది, మంచి ఫేమ్ వస్తుంది, దాంతోపాటు డబ్బు కూడా వస్తుంది. అయితే ఇది సండే వచ్చినటువంటి కారణాన్ని బట్టి, అయ్యో మరి నేను ఎట్లా పరిగెత్తాను, సండే నా ప్రభువుని నేను ఆరాధించాలి కదా, నేను పరిగెత్తలేను, నేను దీంట్లో పార్టిసిపేట్ చేయలేను అని చెప్పేసేసి దాన్ని విత్డ్రా చేసుకున్నటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఎక్సోడస్ 28, నిర్గమాకాండం 20:8 గమనించినట్లయితే, రిమెంబర్ ద సబాత్ డే టు కీప్ ఇట్ హోలీ, అంటే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరింపవలను. చిన్నప్పుడే మరి సండే స్కూల్లో లేకుంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నటువంటి మాట గుర్తుకొచ్చేసేసి, మరి ఇప్పుడు మరి గ్రేట్ అంటే ఫేమస్ ఈ ఒలింపిక్స్ దాంట్లోకి సెలెక్ట్ కావడమే గొప్ప. సెలెక్ట్ అయిపోయినాడు, నేమ్ కూడా అనౌన్స్ చేయబడింది. అయినప్పటికీ అది సండే వచ్చినటువంటి కారణాన్ని బట్టి దేవుని వాక్యం గుర్తుకొచ్చి, మరి అది ఎంత పేరు తెచ్చేదైనా, ఎంత నేమ్ తెచ్చేటువంటిదైనా, ఫేమ్ తెచ్చేటువంటిదైనా, ఎలాంటిదైనా సరే, అయితే నా ప్రభువును నేను గణపరచాలి, ఈ మాటలు గుర్తు తెచ్చుకున్నాడు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి. పిల్లలు మీరు కూడా మరి అందుకని దేవుని వాక్యాన్ని ప్రతిరోజు కూడా చక్కగా మెమరీ వర్సెస్ అన్నీ నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని మరి మీ హృదయాన్ని దేవునికి ఇచ్చి ఆ దేవుని వాక్యాన్ని కంఠపాఠం చేస్తూ రావాలి. అవసరం వచ్చినప్పుడు వాటిని మనము మన అనుదిన జీవితంలో మరి వాటిని ప్రాక్టీస్ చేసేటువంటి వారంగా, ఆచరణలో పెట్టేటువంటి వారంగా ఉంటున్నాం. ఇప్పుడు ఈ ఎరిక్ లిడిల్ ఈ ఒలింపిక్స్కు సెలెక్ట్ అయిపోయాడు. అయితే సండే వచ్చినటువంటి కారణాన్ని బట్టి, అది ప్రభు దినం, లార్డ్స్ డే కాబట్టి టు కీప్ ఇట్ హోలీ ఈ విత్డ్రా దట్ 100 meters ప్యారిస్ ఒలింపిక్స్. ఇక్కడ గమనించినట్లయితే ఇంకా ఇదే ఈ సబ్బాత్ లేకుంటే పరిశుద్ధ దినం గురించి బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 58:13 and 15 కూడా రాయబడింది. ఇఫ్ యు టర్న్ అవే యువర్ ఫుడ్ ఫ్రమ్ ద సబాత్, ఫ్రమ్ డూయింగ్ యువర్ ప్లెజర్ ఆన్ మై హోలీ డే, దెన్ యూ షల్ డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. అంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి దినాన్ని అది లోక సంబంధమైనటువంటి వాటి కోసం ఉపయోగించకుండా ఆ దేవుణ్ణి మహిమపరిచేదాని కొరకై, దేవుణ్ణి ఆరాధించేదాని కొరకై, దేవుణ్ణి గణపరిచేదాని కొరకై, దేవుణ్ణి గొప్ప చేసేదాని కొరకై మరి ఉపయోగించాలి. ఆ విధంగా చేస్తే దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. ఆ విధంగా చేస్తే దేవుడు హానర్ చేస్తాడు. ఆ విధంగా దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని, దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుడు ఉన్నత స్థితికి తీసుకొని వస్తాడని బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 58:13 and 14 రాయబడింది. అది కూడా ఈయనకు గుర్తు తెచ్చుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు ఎరిక్ లిడ్డెల్. అందుకోసం అనేసేసి ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ గమనించినట్లయితే వాట్ ఏ డిస్గ్రేస్, అంటే ఒక దేశానికి, ఈ స్కాట్లాండ్ దేశానికి ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. హీ వాజ్ సెలెక్టెడ్ ఫర్ స్కాట్లాండ్ కంట్రీ టు రన్ 100 meters రేస్ ఇన్ ప్యారిస్ ఫర్ ఇన్ ఒలింపిక్స్. గమనించండి, ఈ ఒలింపిక్స్ లో 100 meter రేస్ రన్ చేసే దాని కొరకు సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే అయ్యో ఆయనను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నీవు ఈ 100 meters రన్ ఒలింపిక్స్ రన్స్ లో నువ్వు విన్ అవుతే నీ దేవునికి మరి మహిమ వస్తుంది కదా, మరి నువ్వు పార్టిసిపేట్ చెయ్యి అని చెప్పేసేసి ఎంతగా కన్విన్స్ చేసినప్పటికీ కూడా హీఈస్ నాట్ యాక్సెప్టింగ్. అందుకోసమని వాళ్ళు అంటున్నారు, వాళ్ళ కోచ్ అంటే అక్కడ ఉన్నటువంటి కామెంటేటర్ అంటూ ఉన్నాడు, వాట్ ఏ డిస్గ్రేస్. మరి ఇది ఎంతో సిగ్గుసేటు, అంటే ఎన్నో అవమానాలు
అంటే నిన్ను సెలెక్ట్ చేయడమే బుద్ధి పొరపాటు అయిపోయింది. మరి ఇది ఎంతో అవమానాన్ని తీసుకొని వస్తూ ఉంది. ఆ పేపర్లలో కూడా చూసినట్లయితే డైలీ న్యూస్లో మరి ఈ యొక్క ఇది దేశానికి అవమానకరమైనటువంటి విషయం. మరి ఎన్ని విధాలుగానో అతని మీద చెడ్డగా మాట్లాడుతూ ఉంటున్నారు. వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోకుండా మరి దేవుడు అంటా ఉన్నావు అనేసేసి దేశానికి అవసరమైనప్పుడు చేయకపోతే నువ్వు మరి ఇంకా దేనికి దేశంలో అని రకరకాలుగా పేపర్లలో మరి న్యూస్ వస్తూ ఉంటున్నాయి. పర్సనల్గా వచ్చి కూడా అతన్ని డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటా ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే ఆ కోచ్ ఉంటున్నాడు కదా, ఎరిక్ లిడ్డెల్ అంటున్నాడు, యు ఆర్ ఏ ట్రైటర్, నువ్వు ఒక మోసగాడివి, నీ ద్వారా దేశానికి అవమానం వస్తూ ఉంది, నీ ద్వారా దేశము మరి ఉన్నత స్థితికి కాకుండా తగ్గించబడేటువంటి పరిస్థితి వచ్చింది అనేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటున్నారు. మరి చూడండి, ఇవన్నీ కూడా మరి ఎరిక్ లిడ్డెల్ సహిస్తూ ఉంటున్నాడు. అవన్నీ విని ఇప్పుడు ఇంటికి వచ్చాడు. ఇక్కడ గమనించినట్లయితే వాళ్ళకి చెప్తా ఉంటున్నాడు, ఆయన రిక్వెస్ట్ చేయడానికి వచ్చాడు ఎరిక్ లిడ్డెల్ను. ఆయనతో అంటున్నాడు, గాడ్ ఫస్ట్, అథ్లెటిక్స్ సెకండ్ అంటున్నాడు. పిల్లలు గమనించండి, దేవుని కొరకు ఎరిక్ లిడ్డెల్ ఏ విధంగా తనకు వచ్చినటువంటి అవకాశాన్ని మరి దేవుని మహిమపరిచేటువంటి దినాన్ని దేవుణ్ణే మహిమపరచాలి. దేవుని కంటే మరి అది ఎలాంటి నేమ్ వచ్చినా, ఎలాంటి ఫేమ్ వచ్చినా, ఎలాంటి ఘనత తెచ్చినా, ఎలాంటి వెల్త్ తీసుకొని వచ్చినా, మరి అది ఏదైనప్పటికీ గాడ్ ఈజ్ ఫస్ట్, అథ్లెటిక్స్ సెకండ్ అని చెప్పేసేసి ఆయన రిక్వెస్ట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తితో చెప్తా ఉంటున్నాడు. చిల్డ్రన్ గమనించండి, మరి మీరు ఎట్లా ఉంటున్నారు? కొన్నిసార్లు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ను వదిలిపెట్టైనా కానీ కూడా క్రికెట్ ఉందని చెప్పేసేసి ఇంకా ఏవేవో ఉన్నాయని చెప్పేసేసి డుమ్మా కొడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఎరిక్ అలా లేడు. ఎరిక్ తనకు వచ్చినటువంటి తనకు గొప్ప పేరు, గొప్ప మరి ఎంతో డబ్బు తీసుకొని వస్తుంది, ఫేమ్ని తీసుకొని వస్తుంది. అయితే దేవుణ్ణి మహిమ కంటే మరి ఏది కూడా నాకు దేవుణ్ణి నేను మహిమపరచాలనేటువంటి తీర్మానంలోనికి వచ్చాడు. న్యూస్ పేపర్లలో ఏం రాసినప్పటికీ, డైరెక్ట్గా వచ్చి ఎంతో ఇన్సల్ట్ చేస్తున్నప్పటికీ ఏవి కూడా పట్టించుకోలేదు. ఎంతో బాధపడుతున్నప్పటికీ దేవుణ్ణి మహిమపరిచేదాని కొరకే ఆయన తీర్మానం చేసుకున్నాడు. అందుకని ఇక్కడ మత్తయి గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 33లో ఒక మాట రాయబడింది, సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ రైచియస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి యాడెడ్ టు యూ. మొదట ఆయన నీతిని రాజ్యమును వెతికినట్లయితే మరి కావలసినటువంటి అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఎరిక్ లిడ్డెల్ దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని వెతుకుతుంటున్నాడు. స్కాట్లాండ్ దేశానికి వచ్చేటువంటి ఆ యొక్క నేమ్ గురించి కాదు, లేకుంటే తనకు వచ్చేటువంటి నేమ్ గురించి, ఫేమ్ గురించి, వెల్త్ గురించి, హానర్ గురించి ఆలోచన చేయడం లేదు. కానీ నా దేవుని యొక్క రాజ్యాన్ని, ఆ నీతిని వెదికేదాని కొరకై అవమానాలను, నిందలను ఎవ్వరు ఏమన్నా కూడా మరి దాన్ని భరించినటువంటి వాడుగా ఎరిక్ లిడ్డెల్ ఉంటా ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే చెప్తా ఉంటున్నాడు, ఐ హ్యావ్ ప్రామిస్డ్ గాడ్ మై బెస్ట్. అంటే నా దగ్గర ఉన్నటువంటి అతి శ్రేష్టమైనటువంటిది నా దేవునికి నేను ఇస్తాను. మై బెస్ట్ ఈజ్ టు హానర్ హిమ్. ఎరిక్ లిడ్డెల్ అంటున్నాడు, ఏంటి నాకున్నటువంటి ఉన్నతమైనటువంటిది, నాకున్న శ్రేష్టమైనటువంటిది, అది శక్తి కానీ, బలం కానీ, జ్ఞానం కానీ, అందం కానీ, లేకుంటే వాట్ ఎవర్ మే బి ద స్కిల్, వాట్ ఎవర్ మే బి ద టాలెంట్, ఏది ఉన్నప్పటికీ కూడా వాటి ద్వారా నేను నా దేవుణ్ణి మహిమపరుస్తాను అన్నటువంటి తీర్మానంలో ఎరిక్ లిడ్డెల్ ఉంటున్నాడు. చిల్డ్రన్స్, మరి మీరు ఎలా ఉంటా ఉన్నారో అది ఎంతో దేవునికి ఇష్టమైనటువంటి తీర్మానం. మరి మీరు ఎలా ఉంటున్నారో ఆలోచించాలి. ఇక్కడ గమనించినట్లయితే ఆ కోచ్ వచ్చి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. హీ ట్రైస్ టు కన్విన్స్ ఎరిక్ టు టేక్ పార్ట్ ఇన్ ద రేస్. 100 మీటర్స్ ఒలింపిక్ రేస్లో పార్టిసిపేట్ చేయమని ఈ యొక్క కోచ్ ఎంతో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా హీఈస్ నాట్ యాక్సెప్టింగ్ కోచ్ రిక్వెస్ట్. ఇక్కడ చూసినట్లయితే ఆ పేపర్స్లో మనం చూసాం కదా, ఆ డైలీ న్యూస్ పేపర్స్లో కూడా అరే ఎరిక్ లిడ్డెల్ అనేటువంటి వ్యక్తి ఉంటున్నాడు, ఇతన్ని నమ్ముకొని ఇతన్ని మనం సెలెక్ట్ చేస్తే మరి దేవుని పేరు చెప్పి సండే మరి నేను ఆడను అంటా ఉన్నాడు, దేశానికి తలవంపులు తీసుకొని వచ్చేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు, మరి
ఆయన రకరకాలుగా ఎంతో బ్యాడ్గా ఎరిక్ లిడ్డెల్ గురించి న్యూస్ పేపర్స్లో రాస్తే తన రూమ్కి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఎవరెవరు ఏమేమి రాశారు అని చదువుతూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే తన రూమ్లో తన ఇంట్లో కూర్చున్నాడు. పైన చూడండి వాళ్ళ మదర్ ఫాదర్ ఉంటున్నారు కదా. తర్వాత తన యొక్క ఈవెంట్స్లో వచ్చినటువంటి గిఫ్ట్స్ ఉన్నాయి. వాటిని చూస్తూ వాళ్ళ మదర్ ఫాదర్ను చూస్తూ ఉంటున్నాడు. మమ్మీ డాడీ, at the age of 6 I promised you to come back to China and to minister those people అని. నేను చైనాకు వచ్చి సేవ చేస్తానని చెప్పేసి మీకు ప్రామిస్ చేశాను కదా. అవన్నీ గుర్తు చేసుకుంటా ఉన్నాడు. పేపర్లలో వచ్చేటువంటి ఆయన గురించి రాసిన చెడు సమాచారాన్ని చూశాడు. తల్లిదండ్రుల వైపు చూస్తూ ఉంటున్నాడు. తర్వాత తనకు వచ్చినటువంటి ఆ యొక్క ప్రైజెస్ అన్నిటినీ కూడా చూస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు ఆ విధంగా ఆలోచన చేస్తూ బాధపడుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా నాకున్నటువంటి శ్రేష్టమైనటువంటిది, ద బెస్ట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఐ వాంట్ టు గివ్ టు మై గాడ్ టు హానర్ ద లార్డ్ అని చెప్పేసి, నాకున్నటువంటి ప్రతి శ్రేష్టమైన దాంతో దేవుణ్ణి నేను మహిమపరుస్తాను. ఎవరెన్ని పేపర్లలో రాసుకున్నా, ఎవరెంత డైరెక్ట్గా నన్ను బాధ పెట్టినా, ఏ విధంగా మాట్లాడినప్పటికీ కూడా నేను ప్రభు కోసమే నిలబడతాను, ప్రభునే గణపరుస్తాను. అట్ ఎనీ కాస్ట్ ఐ డోంట్ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ 100 meters ఒలింపిక్ రేస్ అని చెప్పేసేసి డిసైడ్ చేసుకుని బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ స్థిరమైనటువంటి తీర్మానంలో ఎరిక్ లిడ్డెల్ నిద్రపోతూ ఉంటున్నాడు. అదిగో చూడండి. తర్వాత ఎరిక్స్ ప్రార్థన చేసుకున్నాడు. పడుకునేటువంటి ముందు ఏం ప్రార్థన చేశాడంటే, లార్డ్, సమ్ సే ఐ ఆమ్ డిస్ప్లీజింగ్ యూ, some say I am a traitor, but Lord, I want to honor you by obeying your commandments and keeping the Sabbath holy. I want to use all that you have given me for your glory here or China. Lord, whatever you want, here I am. ఏ ప్రార్థన చేసుకున్నారంటే, కొందరేమో ట్రైటర్ అంటున్నాడు, కొందరేమో దేవునికి అవమానం, దేశానికి అవమానం తీసుకొని వచ్చేటువంటి పని చేసినావని అంటా ఉన్నారు. ఎవ్వరు ఏమన్నప్పటికీ నీ యొక్క ఆజ్ఞలకు లోబడాలని చెప్పి నేను లోబడ్డానికి తీర్మానం చేసుకున్నాను. నిన్ను గణపరచడానికి నేను తీర్మానం చేసుకున్నాను. ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడైనా సరే, చైనాకైనా సరే నన్ను తీసుకొని వెళ్ళి నీ మహిమ కొరకు నన్ను వాడుకో అని చెప్పి ప్రార్థన చేసుకొని ఎరిక్ పడుకున్నాడు. మనం చాలాసార్లు పడుకుంటప్పుడు ప్రార్థనే చేసుకోం కదా చిల్డ్రన్. చాలాసార్లు నేను అడుగుతూ ఉంటాను సండే స్కూల్ పిల్లలను, బాబు బైబిల్ చదివావంటే, అంకుల్ బైబిల్ చదవలేదు అంకుల్, ప్రేయర్ చేసుకున్నాను అంకుల్. కొందరు ఏమంటారంటే, బైబిల్ చదివినాను అంకుల్, ప్రేయర్ చేసుకోలేదు అంకుల్ కదా. ఇట్లా చెప్తా ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే చిన్నప్పుడే ఎరిక్ లిడ్డెల్ తన హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చాడు. చక్కగా చదువుకుంటున్నాడు. తర్వాత ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నత స్థితికి వచ్చాడు. దేవుణ్ణి మహిమపరచాలనేటువంటి తీర్మానంలోనికి వచ్చాడు. ప్రార్థన చేసేటువంటి వాడుగా, తర్వాత వాక్యాలను హృదయంలో ఉంచుకున్నటువంటి వాడుగా ఎరిక్ లిడ్డెల్ ఉంటా ఉన్నాడు. ఆ విధంగా, దేవా నువ్వు ఏమైనా చెయ్యి, నీ మహిమ కొరకు నేను వాడబడే దాని కొరకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసేసి ప్రేయర్ చేసి పడుకున్నాడు. కాబట్టి గమనించండి. ఇంకా ఇక్కడ చూసినట్లయితే, అందుకని ఇక్కడ మాథ్యూ గాస్పల్ 5:11 ఒక మాట రాయబడింది, బ్లెస్డ్ ఆర్ యూ వెన్ మెన్ షల్ రివైల్ యూ అండ్ పర్సిక్యూట్ యూ అండ్ షల్ సే ఆల్ మేనర్ ఆఫ్ ఈవిల్ అగైన్స్ట్ యూ ఫాల్స్లీ ఫర్ మై సేక్. నా నామ మహిమార్థంగా నీ మీద అబద్ధముగా నిన్ను నిందించి హింసించి నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని చెప్పేసేసి ఆ వాక్యము నెరవేర్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ 5th chapter 11th verse. పిల్లలు జాగ్రత్తగా వింటా ఉన్నారా? గమనించండి. ఇక్కడ గమనించినట్లయితే ఆ విధంగా మరి పడుకొని ఉంటా ఉన్నాడు, ప్రార్థన చేసుకొని నిద్రపోతూ ఉంటున్నాడు. సరే, ఇక్కడ చూసినట్లయితే ఈ అవకాశాన్ని వదులుకున్నాడు. మరి ప్రార్థన చేసుకొని పడుకున్నాడు. ఇప్పుడు he concentrated on the 400 meters as the race schedule did not involve a Sunday. ఇప్పుడు మరి ఒక అవకాశం వచ్చింది. అంటే 100 meters అయితే సండే రన్ చేయాలి,
అది దేవుని కొరకు వదులుకున్నాడు. అయితే ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, 400 మీటర్స్ రన్ చేసేదాని కొరకు. అది సండే కాదు, అదర్ దాన్ సండే 400 మీటర్స్లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం వచ్చింది. బట్ ఈ ఈ 400 మీటర్స్ ఎప్పుడు కూడా ఈ మన ఎరిక్ ప్రాక్టీస్ చేయలేదు. అది ఎంతో ఇతనికి టఫ్ అన్నమాట, ఎంతో డిఫికల్టీ. 1924లో మరి ప్యారిస్లో ఈ అవకాశం వచ్చింది. అయితే ఈ విషయాన్ని వెంటనే ఏం చేశారంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు ఆ కామెంటేటర్ ఉన్నాడు కదా, ఈ విషయము తెలియజేస్తూ వచ్చారనమాట. బిఫోర్ ద ఫైనల్ ద యుఎస్ ఒలింపిక్ మెజర్స్ అప్లైడ్ ఏ పీస్ ఆఫ్ ఓకే. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ కోచ్ కూడా చెప్పాడు, బాబు మరి సండే లేకుండా 400 మీటర్స్ది రేస్ ఉంది, మరి దాంట్లో పార్టిసిపేట్ చేస్తావంటే, సార్ నా వల్ల కాదు కదా, నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు కదా అంటే, లేదు నువ్వు ప్రాక్టీస్ చేయి, కొంత సమయం ఉంది అంటే, దానికోసము విత్ మచ్ డిఫికల్టీ ప్రాక్టీస్డ్ దట్ 400 మీటర్స్ రన్నింగ్. అయితే ప్రాక్టీస్ చేసినాడు. ఇప్పుడు వెళ్తా ఉంటున్నాడు, దేవుని కోసం ప్రార్థన చేసుకొని, ప్రభా నేను నీ కోసం నిలబడ్డాను, మరి నీ కోసం నేను 100 మీటర్స్ రేస్ను వదులుకున్నాను, ఒలింపిక్ రేస్ను, ఈ 400 మీటర్స్లో నాకు సహాయం చేయమని వెళ్తా ఉంటే, వాళ్ళలో ఒక వ్యక్తి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఒక పీస్ ఆఫ్ పేపర్ ఇచ్చాడనమాట. ఒక పీస్ ఆఫ్ పేపర్, దాంట్లో ఏముంది అంటే, నన్ను గణపరచు వారిని, దోజ్ హూ హానర్ మీ ఐ హానర్ దెమ్. అంటే ఎవరైతే నన్ను గణపరుస్తారో నేను వారిని గణపరుస్తాను అని చెప్పేసేసి, అతను రన్నింగ్కి వెళ్ళేదానికి ముందు మరి ఒక వ్యక్తి వచ్చేసేసి, ఒక క్రిస్టియన్ ఇతనికి ఇచ్చినప్పుడు చూడండి, దాన్ని చదువుకుంటా ఉన్నాడు, ఈ రెడీగా ఉన్నాడు ఆ పార్టిసిపేట్ చేయడానికి. అందులో ఏం రాయబడింది అంటే, దోజ్ హూ హానర్ మీ ఐ హానర్ దెమ్ అనేసేసి, అంటే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. గమనించండి చిల్డ్రన్, ఇక్కడ 400 మీటర్స్ రేస్లో దేవుని కోసము, దేవుని గణపరిచేదాని కొరకు, అది సండే వచ్చింది కాబట్టి దాన్ని విత్డ్రా చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు మరొక అవకాశం, సండే కాకుండా మరి తనకు డిఫికల్ట్ అయినప్పటికీ కూడా ఆ 400 మీటర్స్ రేస్లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. దాన్ని పార్టిసిపేట్ చేయడానికి వెళ్తూ ఉంటే, ఒక క్రిస్టియన్ వచ్చేసేసి, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నటువంటి వాక్యం అదిగో చదువుకుంటా ఉన్నాడు. చూడండి ఆ వాక్యాన్ని, అంటే ఆ పేపర్ను జోబులో పెట్టుకుని చదువుకున్నాడు, పాకెట్లో ఉంచుకున్నాడు. అందుకని ఇక్కడ చూసినట్లయితే, దోజ్ హూ హానర్ మీ ఐ విల్ హానర్. దిస్ ఈజ్ యువర్ మెమరీ వర్స్. ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి ఈ స్టోరీ రిలేటెడ్ మెమరీ వర్స్. మీరు నెక్స్ట్ వీక్ అంతా ఇది నేర్చుకోవాలి. నాకు తెలిసి లాస్ట్ వీక్ మెమరీ వర్స్ కూడా మీరు నేర్చుకునే ఉంటారు. 1 Samuel చాప్టర్ 2 verse 30, 1 సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనంలో ఉంది. దోజ్ హూ హానర్ మీ ఐ విల్ హానర్, ఐ విల్ హానర్. ఇక్కడ మీకు చూడండి, ఇప్పుడు ఆయన ఈ 400 మీటర్స్లో మరి పార్టిసిపేట్ చేసినటువంటిది మీకు వీడియో ప్లే చేస్తాం. పిల్లలు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ముందే చెప్పాడు కదా, దేవుడు తనను ఎంతో ఫాస్ట్గా పరిగెత్తేదాని కొరకై మరి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ టాలెంట్ను ఆయనకి ఇచ్చాడని చెప్పేసి గుర్తెరిగాడు. ఇప్పుడు చూడండి 400 మీటర్స్లో తనకు పరిచయం లేనటువంటి దాంట్లో ఇప్పుడు ఆయన ఎట్లా రన్ చేస్తుంటున్నాడో గమనించండి. ఎంత ఫాస్ట్గా అంటే యాక్చువల్గా అతను 100 మీటర్స్, అతను ఈజ్ కంఫర్టబుల్ ఇన్ 100 మీటర్స్ రేస్. బట్ ఇప్పుడు అది సండే వచ్చింది కాబట్టి దాన్ని దేవుని కోసం వదులుకున్నాడు, దేవుణ్ణి మహిమపరిచాడు. ఇప్పుడు తను గణపరిచినటువంటి వారిని గణపరిచేటువంటి దేవుడు కాబట్టి ఇప్పుడు 400 మీటర్స్లో అవకాశం వచ్చింది. ఇప్పుడు పరిగెత్తా ఉంటున్నాడు. ఇందులో అతనికి ఏమొచ్చింది అంటే గోల్డ్ మెడల్ వచ్చేసేసింది. అంతేకాకుండా చూసినట్లయితే వరల్డ్ రికార్డ్ సృష్టించినాడు. ఒలింపిక్స్ రికార్డ్స్లో అంతకుముందు 49 పాయింట్ సమ్ సెకండ్స్లో ఉండేటువంటిది దీన్ని ఈవెన్ దో ప్రాక్టీస్ లేనిదైనప్పటికీ కూడా స్ప్రింటింగ్ ఫ్రమ్ ద స్టార్ట్ లిడెల్ క్రియేటెడ్ ఏ సిగ్నిఫికెంట్ గ్యాప్ టు ద అదర్ రన్నర్స్. అంటే వేరే వాళ్ళకంటే కూడా ఇంకా తక్కువ వ్యవధిలోనే మరి దాన్ని రన్ చేసేదాని కొరకై మరి దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. అందుకని ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు చూడండి, ఆ ఎరిక్ని
ఆ పేపర్లలో వేసేసినాడు అనమాట. ఎక్కడ ఈ 400 మీటర్స్లోనేమో గోల్డ్ వచ్చేసేసింది. టేక్స్ గోల్డ్, లిడెల్ టేక్స్ గోల్డ్ పేపర్లలో. అంతవరకు ఆ పేపర్లలో ఏం చూశారు, ఈ ఎరిక్ లిడ్డెల్ అనేటువంటి వ్యక్తి దేశానికి ఏమాత్రం కూడా, దేశానికి అవసరం వచ్చినప్పుడు మరి ఆడనంటా ఉన్నాడు, దేవునికి దేశానికి కూడా అవమానం తీసుకొని వస్తూ ఉంటున్నాడు మరి అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడినటువంటి వారు ఇప్పుడు 400 మీటర్స్లో మరి ఇతనికి గోల్డ్ మెడల్ వచ్చేసేసింది. తర్వాత ఇంకొకటి కూడా మరి 200 మీటర్స్లో కూడా దాంట్లో కూడా సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఈ గాట్ ద సెకండ్ ప్రైజ్, ఈ గాట్ సెకండ్ ప్రైజ్. సో ఇప్పుడు ఎరిక్ లిడ్డెల్ సెలబ్రిటీ అయిపోయాడు. ఎంత గొప్ప అంటే సెలబ్రిటీ అంటే అక్కడక్కడ ఆయనను పిలిపించి మరి ఆయన పిలిపిస్తూ ఉంటున్నారు, మీటింగ్లు అరేంజ్ చేస్తూ ఉంటున్నారు. ఆయన చెప్పేటువంటిది, ఎందుకంటే ఒలింపిక్స్లో ఇతను గోల్డ్ మెడల్, తర్వాత ఎందుకు 100 మీటర్స్ రేస్లో పార్టిసిపేట్ చేయలేకపోయాడు అని ఆ దేవుని వాక్యాలను కూడా చెప్తూ ఉన్నాడు అనమాట. చాలా బిజీ పర్సన్ అయిపోయినాడు ఇప్పుడు. తర్వాత దేవుడు అతన్ని గణపరిచినాడు, అతనికి నేమ్ వచ్చేసింది, ఫేమ్ వచ్చేసింది, గ్రేట్ సెలబ్రిటీ అయిపోయాడు ఇతను. చూడండి, తర్వాత అతనికి వచ్చినటువంటి ప్రైజులన్నీ కూడా మనం చూసినట్లయితే ఇప్పుడు ఏం చేస్తూ ఉంటున్నాడంటే ఒక బాక్స్లో పెడతా ఉంటున్నాడు వీటన్నిటిని కూడా. తను 15 ఇయర్స్ ఏజ్ నుండి కదా ఆడుతూ వస్తూ ఉంటున్నాడు. అతనికి వచ్చినటువంటి అన్ని ఒక బాక్స్లో పెట్టి ఇప్పుడు ఏం తీర్మానం చేసుకున్నాడు అంటే, ఎరిక్ సింప్లీ ఫాలోడ్ గాడ్ విత్ ద సేమ్ జీల్ విత్ విచ్ హీ ర్యాన్. అంటే ఇప్పుడు ఇంతవరకు మరి దేశం కోసము, తన కోసము మరి పరిగెత్తుతూ వచ్చాడు. గొప్ప పేరు, ఒలింపిక్స్లోనే ఫాస్టెస్ట్ రన్నర్గా అంతకు ముందు ఉన్నటువంటి వారందరినీ కూడా పక్కకు పెట్టేసేసి చాలా తక్కువ, వాళ్ళకంటే కూడా లెస్ టైంలో మరి ఆ యొక్క గోల్ను రీచ్ అయినటువంటి వాడైపోయినాడు. తర్వాత స్కాట్లాండ్ దేశానికి మంచి పేరు తీసుకొని వచ్చాడు. తనకు మంచి పేరు వచ్చేసింది, దేవునికి మంచి పేరు వచ్చేసేసింది. దేవుడు తనలో ఉంచినటువంటి ఆ ఫాస్ట్నెస్ని దేవుని నామ మహిమార్థంగా ఆటలో ఉపయోగిస్తూ వచ్చాడు. గొప్ప స్థితికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే, ఇంతవరకు ఎరిక్ సింప్లీ ఫాలోడ్ గాడ్ విత్ ద సేమ్ జీల్ విత్ విచ్ హీ ర్యాన్. అంటే ఏ యొక్క ఉత్సాహంతో, ఏ సంతోషంతో, ఏ ఆనందంతో మరి పరిగెత్తుతూ వచ్చాడో, గొప్ప స్థితికి చేరుకుంటూ వచ్చాడో, అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు దేవుణ్ణి వెంబడించాలి అని అన్నటువంటి తీర్మానంలోనికి వచ్చి తనకు వచ్చినటువంటి గిఫ్ట్స్ అన్నీ కూడా, ఆ మెడల్స్ అన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టి క్లోజ్ చేసేసి పక్కన పెట్టేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ గమనించండి, క్రైస్ట్ ఫర్ ద వరల్డ్ నీడ్స్ క్రైస్ట్. In 1925, Liddell returned to northern China to serve as a missionary. నేను మీకు స్టార్టింగ్ స్లైడ్లో చూపించాను పిల్లలు. అక్కడ ఆయన ఇంగ్లాండ్కు మిషనరీ స్కూల్కు, ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళే సమయంలో అట్ ద ఏజ్ ఆఫ్ 6 years ఓల్డ్ బాయ్గా ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్కి చెప్పాడు, ఫాదర్ నేను మళ్ళీ చైనా దేశానికి తిరిగి వస్తాను సేవ చేసేదాని కొరకై అని. ఇప్పుడు చిన్నతనంలోనే తన హృదయాన్ని దేవునికి ఇచ్చాడు, చక్కగా చదువుకున్నాడు, చక్కగా తనకిచ్చినటువంటి ఆ ఫాస్ట్నెస్ను అథ్లెటిక్స్లో యూజ్ చేశాడు, దేవుని నామ మహిమార్థంగా నిలబడుతూ వచ్చాడు, గొప్ప సెలబ్రిటీ అయిపోయాడు. ఇప్పుడు దేవునికి మాట ఇచ్చినట్టుగా, వాళ్ళ ఫాదర్కి మాట ఇచ్చినట్టుగా దాన్ని నిలబెట్టుకునే దాని కొరకు కూడా మరి క్రైస్ట్ ఫర్ ద వరల్డ్, యేసుక్రీస్తు ప్రభు లోకానికి ఎంతో అవసరం కాబట్టి ఆయనను ఈ లోకానికి అందించాలి అని చెప్పేసేసి 1925లో నార్థన్ చైనాకి టు సర్వ్ యాజ్ ఏ మిషనరీ లైక్ హిజ్ పేరెంట్స్ అనమాట. వాళ్ళ పేరెంట్స్ లాగా దేవుని సేవ చేసి, అంటే చైనా దేశం అంటే పిల్లలు గమనించండి, ఇదేదో ఆషమాషిగా ఆటలాడినంత ఈజీ కాదు, పాటలు పాడినంత ఈజీ అంతకంటే కాదు, మాట్లాడినంత ఈజీ అంతకంటే కాదు. ఆ చైనా దేశం ఏంటంటే అది కమ్యూనిస్ట్ కంట్రీ. దేవుడు అంటేనే వాళ్ళకు ఇష్టం ఉండదు. తర్వాత దేవుడు లేడని చెప్పేటువంటి వారు, అది ఎంతో అంటే ప్రాణాలకు తెగించి సేవ చేయవలసినటువంటి దానికోసమై మరి వెళ్తా ఉంటున్నాడు. నార్థన్ చైనాకి వెళ్ళాడు. చూడండి అక్కడ చైనా, ఇక్కడ మ్యాప్లో మనం గమనించినట్లయితే ఈ చైనా దేశానికి మరి అంటే ఇప్పుడు తనకు వచ్చినటువంటి కదా, ఇది మామూలు విషయం కాదు. ఇతను ఒక ఒలింపిక్స్లోనే మరి ఫాస్టెస్ట్ రన్నర్గా, అందుకనే మనం చూసినాం ఫ్లయింగ్ మ్యాన్ ఆఫ్ స్కాట్లాండ్ అన్నటువంటి పేరు కూడా ఇతనికి. అంటే ఇతనిలాగా ఫాస్టెస్ట్గా పరిగెత్తేటువంటి వారు లేరు.
ఒక్కసారి పందెప్రంగంలో, అందుకని ఇంకా ఆ 400 మీటర్స్లో అతను ఇంటర్వ్యూ అడుగుతూ, నువ్వు ఎలా పరిగెత్తగలిగావు అంటే 200 మీటర్స్ వరకు నేను నా శక్తి మీద పరిగెత్తాను, రిమైనింగ్ 200 మీటర్స్లో ఏం చేశానంటే ఆ దేవుడు తన ఆత్మ ద్వారా నన్ను బలపరుస్తూ వచ్చాడు, దేవుని శక్తి ద్వారా రిమైనింగ్ 200 మీటర్స్ నేను కంప్లీట్ చేయగలుగుతూ వచ్చాను అని చెప్పాడు. తర్వాత ఇప్పుడు తనకున్నటువంటి గొప్ప పేరు, తనకున్నటువంటి ప్రఖ్యాతి, నేమ్, ఫేమ్, రెస్పెక్ట్, తర్వాత సెలబ్రిటీగా ఉంటా ఉన్నాడు. అందరూ పిలిపించి మీటింగ్స్ పెట్టుకొని ఆయన చెప్పేటువంటి ఉపన్యాసాలు, స్పీచ్ వింటా ఉన్నారు, సలహాలు తీసుకుంటా ఉన్నారు, మా పిల్లలను ట్రైనప్ చేయమని ఇంకా రకరకాలుగా ఉన్నారు. అయితే వీటన్నిటినీ కదా పిల్లలు ఇది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం ఎలా ఉంటామంటే మరి గమనించండి, తనకున్నటువంటి ఆ గొప్ప పేరును అన్నిటినీ కూడా, లేకుంటే ఎంతో ఆ గొప్ప స్థితిలో ఉంటా ఉన్నాడు. సింప్లీ హీ కెప్ట్ అసైడ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అది మామూలు విషయం కాదు. తనకున్నటువంటి ఆ గొప్ప వాటిని అన్నిటినీ వదులుకునే దాని కొరకు సిద్ధపడ్డాడు. తర్వాత దేవుడే లేడు అని చెప్పేటువంటి, దేవుడు ఉన్నాడని చెప్పేటువంటి వారిని హింసించేటువంటి చైనా దేశీయులకు చైనా ప్రజల మధ్యలో పరిచర్య చేసేదాని కొరకై తన తల్లిదండ్రుల్లాగా వెళ్తూ ఉంటా ఉన్నాడు. మరి మనం ఎలా ఉంటున్నామో గుర్తు చేసుకోవాలి. తర్వాత 12 years లేటర్, 12 సంవత్సరముల తర్వాత ఇక్కడ చూడండి, బైబిల్ పట్టుకొని ఉంటా ఉన్నాడు. బైబిల్ పట్టుకొని ఈ యొక్క స్పోర్ట్స్ మ్యాన్, ఈ అథ్లెట్, ఫాస్టెస్ట్ అథ్లెట్, ఫ్లయింగ్ మ్యాన్ ఆఫ్ స్కాట్లాండ్ మరి చైనాకు వచ్చాడు. తర్వాత వాళ్ళకు 3 పిల్లలు, అంటే హీ వాజ్ బ్లెస్డ్ విత్ 3 daughters. 3 అమ్మాయిలు దేవుడు ఇచ్చాడు. కుటుంబంతో కలిసి సేవ చేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఇన్ 1941 ఈ చైనాలో ఏం చేస్తూ చైనాలో సేవ చేస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడ పరిస్థితులన్నీ తారుమారైపోయి, ఈ విలేజ్ సైడ్ నువ్వు వెళ్ళాలి, విలేజ్ సైడ్ వెళ్ళి నువ్వు అక్కడ సేవ చేయండి అంటే రూరల్ మిషన్ స్టేషన్కి వెళ్ళి సేవ చేయాలన్నప్పుడు, ఇక్కడ చూస్తే 1941 ద అడ్వాన్సింగ్ జపానీస్ ఆర్మీ ప్రెస్ లిడెల్ అండ్ హిస్ ఫ్యామిలీ టు ఫ్లీ టు ఎ రూరల్ మిషన్ స్టేషన్. ఇక జపాన్ వాళ్ళు చైనా దేశాన్ని అటాక్ చేస్తూ ఉంటున్నారు. అయితే మీరు రూరల్ మిషన్ స్టేషన్లోకి వెళ్ళి సేవ చేయమని చెప్పేస్తే, అక్కడ ఈ యొక్క యుద్ధంలో గాయపడినటువంటి వారికి మరి ఎంతో ప్రభు మనసు కలిగినటువంటి వాడై వాళ్ళకు సేవ చేసేటువంటి పనిలో ఈయన ఉంటా ఉన్నాడు. ఈ వారికి మెడికల్ ఫెసిలిటీ కల్పించడము చాలా, అంటే ద బెస్ట్. అతను ఏమి చేయగలడో చూడండి ఇక్కడ గమనించినట్లయితే, డ్యూరింగ్ ద జపాన్ వార్ అండ్ చైనా ఎరిక్ హెల్ప్ టేక్ కేర్ ఆఫ్ ది సిక్ అండ్ ద wounded. గాయపరచబడినటువంటి వారిని, తర్వాత అస్వస్థతగా ఉన్నటువంటి వారిని మరి వారికి సేవ చేస్తూ ఉంటుండే. ఇక్కడ ప్రిజన్ క్యాంప్లో సేవ చేస్తూ ఉంటున్నాడు. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఆ బెడ్ మీద ఉంటా ఉన్నాడు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే అతను ఇప్పుడు వీల్ చైర్లోకి వచ్చేసేసాడు. ఇక్కడ కొన్ని మెనీ ఆఫ్ us ఆర్ ఏ మిస్సింగ్ సంథింగ్ ఇన్ లైఫ్. మనలో చాలా మంది పిల్లలు అంటే 2 ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ ఎరిక్ ఏం చేసుకున్నాడంటే తనకు కలిగినటువంటి ద బెస్ట్ అంతా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి తనకు అంటే లోకంలో ఉన్నటువంటి వాటికి ఇస్తూ వచ్చాడు. మనలో చాలా మంది పిల్లలు ఈ మాట గమనించాలి కదా. చాలా సంతోషంగా ఉండలేకపోవడానికి, ఆనందంగా ఉండలేకపోవడానికి, విజయవంతమైనటువంటి జీవితం జీవించినప్పటికీ జీవించలేదు, ఆ విజయవంతంగా లేము అనేట్టుగా ఎందుకుంటున్నారంటే, దేనికైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలో అది తెలియక, తెలిసి కూడా చేయనటువంటి కారణాన్ని బట్టి. అందుకని ఇక్కడ ఆయన అంటున్నాడు, మెనీ ఆఫ్ us ఆర్ మిస్సింగ్ సంథింగ్ ఇన్ లైఫ్ బికాజ్ వీఆర్ ఆఫ్టర్ ద సెకండ్ బెస్ట్. ఫస్ట్ బెస్ట్ has to give to the God, but we are giving to the second best to the God. First gate we are taking. I put before you what I have found to be the best one who is worthy of all our devotion. అంటే మన ఫస్ట్ మనకున్నటువంటి ద బెస్ట్తో దేవుడు మాత్రమే ఆరాధింపబడడానికి, గణపరచబడడానికి ఆయనే యేసుక్రీస్తు ప్రభుగా ఉంటా ఉన్నాడు అంటున్నాడు. ఈయన లోకాన్ని నిన్ను నన్ను రక్షించినటువంటి సేవియర్గా, రక్షకుడుగా ఉంటా ఉన్నాడు, అది చెప్తా ఉంటున్నాడు. ఇక్కడ గమనించండి, ఎరిక్ లిడ్డెల్ ఈయన అంటున్నాడు, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ 1924 ప్యారిస్ ఒలింపిక్స్,
నాట్ ఫర్ క్రౌడ్స్, నాట్ ఫర్ కంట్రీ, నాట్ ఫర్ ఫేమ్, నాట్ ఫర్ గ్లోరీ, హీ ర్యాన్ ఫర్ గాడ్. దేనికోసం ఈయన పరిగెత్తాడు? ఏదో ఆ దేశం కోసం కాదు, ఆ యొక్క ఘనత కోసం కాదు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి జనాలు కదా. మీరు చాలా మంది పిల్లలు ఆడేటప్పుడు కబడ్డీ కానీ, ఖోఖో కానీ, క్రికెట్ కానీ, సాఫ్ట్ బాల్ కానీ, వాలీబాల్ కానీ, హాకీ కానీ, మెనీ ఈవెంట్స్లో ఈ యూజ్ టు పార్టిసిపేట్ కదా. అక్కడ చాలా మంచిగా ఆడేటువంటి వాళ్ళని చూస్తే అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు డిస్కరేజ్ చేస్తూ ఉంటాడు. ఈయన అంటా ఉన్నాడు, ఎరిక్ లిడ్డెల్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ 1994 ప్యారిస్ ఒలింపిక్స్ లో, హీ ర్యాన్ ఫర్ గాడ్ కదా. మనం ఏం చేస్తామంటే దేవునికి మరి మనం ఎట్లా ఉంటామంటే సింప్లీ వి కెప్ట్ అసైడ్ ద గాడ్ అండ్ మన కోసము, ఆ క్రౌడ్ కోసము, ఆ ఫేమ్ కోసము, కంట్రీ కోసము కదా, మన చదువులు కానీ లేకుంటే మనం చేసేటువంటివి ఇలా ఉంటాయి. లేకుంటే ఏదో ఫ్రెండ్ని సాటిస్ఫై చేసేదాని కొరకు సండే స్కూల్ కూడా డుమ్మా కొడుతూ ఉంటాం. ఎరిక్ లిడ్డెల్ ఏం చేశాడో చూడండి. ఇంకా ఇక్కడ గమనించినట్లయితే హీబ్రూస్ 12:1-2లో మంచి మాటలు ఉన్నాయి. లెట్ us రన్ విత్ పేషెన్స్ ద రేస్ దట్ ఈస్ సెట్ బిఫోర్ us, లుకింగ్ అంటు జీసస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. విశ్వాసమునకు కర్తయు. ఇక్కడ కింద గమనించండి, ఫోటోలో ట్రాక్స్ కనిపిస్తూ ఉంటున్నాయి. ఆ ట్రాక్స్ లో చిన్నప్పుడు ఎరిక్ లిడ్డెల్ పరిగెత్తేటువంటి సమయంలో ఒక ట్రాక్ లో ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ ఇన్ వన్ ట్రాక్ అతను వేరే ట్రాక్ లోకి వెళ్ళేటువంటి వాడు. అప్పుడు కోచ్ కొట్టేటువంటి వాడు, అరే నువ్వు ఇట్లా గిన్న పరిగెత్తితే సరిగా నువ్వు సక్సీడ్ కాలేవంటే తర్వాత సెటరేట్ అయిపోయి సరైన ట్రాక్ లో పరిగెత్తి ఆ గోల్ వైపుగా పరిగెత్తి ఈ తన యొక్క ఉన్నటువంటి ఫాస్ట్నెస్ ను గోల్డ్ మెడల్ దిశగా మలుచుకుంటూ వచ్చాడు. అందుకనే విశ్వాసం కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. మన ఎదుట ఉంచబడినటువంటి పందెపు ఈ యొక్క జీవితం అనేటువంటిది ఒక ఈవెంట్తో పోల్చబడింది. అయితే మనం చేసేటువంటిది దేవుని యందు విశ్వాసం ఉంచి దానిని కొనసాగించేటువంటి యేసు వైపు చూచుచు మనం కూడా పరిగెత్తాలి. అంటే ఆ విధంగా ఎరిక్ లిడ్డెల్ చేస్తూ వచ్చాడు. చివరిగా కమ్ టు ద కన్క్లూజన్లో గమనించండి. మొట్టమొదటి పిల్లలు, ఫైనల్లీ ఐఎమ్ కన్క్లూడింగ్. మొట్టమొదటిగా ఈయన ఏం చేశాడంటే చిన్న వయసులోనే ఎరిక్ లిడ్డెల్ ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. మరి నీ పరిస్థితి ఏంటి? ఒకవేళ మేబీ 3 years ఓల్డా, నువ్వు 5 years ఓల్డా. ఇతను కూడా చిన్న వయసులోనే కదా, 6 years ఓల్డ్లో వాళ్ళ ఫాదర్కి 6 years ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్కి అంటే ఇంగ్లాండ్కి చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు, ఫాదర్ నేను చదువుకున్న తర్వాత మరలా చైనాకు వచ్చి మీ మమ్మీలాగా మీలాగా నేను కూడా సేవ చేస్తానని అంటే ఆ ఏజ్లోనే చెప్పాడంటే అప్పటికే ప్రభువుని నమ్ముకున్నాడు. ఇట్లా చాలా మంది చిన్న వయసులోనే మీరేమనుకుంటుంటారంటే అరే నాకు ఇంకా 5 years కదా, 6 years, 7, 8, 10, 11, 12, 15 చూద్దాంలే కదా. మనకి ఎన్నో సాకులు, ఎన్నో ఎక్స్క్యూజెస్ పెట్టుకుంటా ఉంటాం. అయితే చిన్న వయసులోనే యేసుక్రీస్తు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే యాక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాల. ఆయన ఎవరంటే ఆయన నిన్ను ప్రేమించినవాడు, నీ కొరకు తన ప్రాణం పెట్టినవాడు, రక్తం గార్చినవాడు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి వాడు, నిన్ను నడిపించాలని, నిన్ను బలపరచాలని, నీకు సహాయం చేయాలని, నీతో ఉండాలని, నీతో మాట్లాడాలని ఇష్టపడేటువంటి వాడు, నిన్ను గొప్ప స్థితికి తీసుకొని రావాలని యేసుక్రీస్తు ప్రభు కోరుకుంటున్నాడు. చిల్డ్రన్, మరి నీ యొక్క హృదయాన్ని దేవునికి ఇస్తావా? ఎరిక్ లిడ్డెల్ లాగా ఇచ్చినట్టయితే నిన్ను కూడా గొప్ప స్థితికి తీసుకొని వస్తాడు. తర్వాత ఎరిక్ లిడ్డెల్ లైఫ్లో ఇంకోటి మనం ఏం గమనించినామంటే ఆయన దేవుని యొక్క కమాండ్స్కి ఒబే చేస్తూ వచ్చినాడు. తర్వాత సబ్బాత్ డేని, సండేని మరి దేవుని కొరకే ఉంచాడు. తనకు అది ఒలింపిక్ అయినా ఇంకొకటి ఆ ఒలింపిక్ రేస్ అయినా ఏదైనప్పటికీ కూడా ఎంతో గ్రేట్ థింగ్ అయినప్పటికీ కూడా సింప్లీ కెప్ట్ అసైడ్ టు కీప్ ద సబ్బాత్ డే హోలీ. కాబట్టి దేవుని ఓబే ద కమాండ్మెంట్స్ ఆఫ్ ది లార్డ్. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలకు, అందుకనే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో మానవ కోటికి ఇది ఏ విధి, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించుచుండవలను. ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ కైండ్. పిల్లలు గమనించాలి, మీరు అంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాలి. అంటే దేవుని యొక్క
మరి సన్నిధిని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. కాబట్టి తనను గణపరిచి దేవుని గణపరిచేటువంటి వారిని దేవుడు గణపరుస్తాడు. మూడవది చూసినట్లయితే ఈ ఎరిక్ లిడ్డల్ తన టైంను, తన టాలెంట్ను, తన ట్రెజర్ని దేవుని కొరకు మరి వాడుతూ వచ్చాడు. కాబట్టి దేవుడు నీకు ఇస్తున్నటువంటి టయాన్ని దేని కొరకు యూజ్ చేస్తున్నావు? నీకున్నటువంటి టాలెంట్ను, నీకున్నటువంటి ట్రెజర్ని మరి దేవుని కొరకు ఎరిక్ లిడ్డల్ లాగా వాడాలి. మరి ఆ విధంగా అది అందుకోసమే మనకు దేవుడు టైం ఇస్తాడు, టాలెంట్ ఇస్తాడు. మరి మరి మనకు ఆయా వాటిని మనకు ఆయన కోసం ఉపయోగించే దాని కొరకే ఇస్తాడు. ఇది చాలా మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేని కొరకు ఉపయోగిస్తున్నావో నువ్వు ఆలోచించాలి. ఇంకా నాలుగవది చూసినట్లయితే అయితే నీకు కావాల్సినటువంటివి పొందుకోవాలంటే దేవుని చిత్తానుసారంగా మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి. ఎరిక్ లిడ్డెల్ లాగా. ఎరిక్ లిడ్డెల్ స్కాట్లాండ్ దేశం యొక్క ఘనత కొరకు, లేకుంటే తన ఘనత కొరకు, తన యొక్క గొప్ప పేరు కొరకు కాదు, కానీ మరి ఎంతో అవమానము సహించినప్పటికీ, ఎవరు ఏమన్నప్పటికీ కూడా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికినాడు. దేవుణ్ణి గణపరుస్తూ వచ్చాడు, దేవుని చేత గణపరచబడుతూ వచ్చాడు. ఇది మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో రాయబడింది. ఫిఫ్త్లీ, లెట్ us రన్ విత్ పేషెన్స్, అంటే ఓపికతో. అంటే మనకి ఇచ్చినటువంటి వాటి విషయంలో ఆయన అయితే 100 మీటర్స్ రేస్ ఈవెంట్లో ఓపికతో పరిగెత్తుతూ వచ్చేటువంటి వాడు. మనకిచ్చినటువంటి నీకేమి టాలెంట్ ఇచ్చాడో మరి దేవుడు నాకు ఇచ్చాడు. ఈ ఫాస్ట్నెస్ దేవుడు ఇచ్చాడు, ఈ స్ట్రెంగ్త్ దేవుడు ఇచ్చాడు, లేకుంటే ఈ యొక్క అందాన్ని దేవుడు ఇచ్చాడు, ఈ ఎడ్యుకేషన్ నాకు దేవుడు ఇచ్చాడు, లేకుంటే మరి ఏవేవో నీకు ఇచ్చాడో వాటన్నిటి కొరకు దేవుని స్తుతిస్తూ మరి మనకు అప్పగించినటువంటి వాటిని సంతోషంగా దేవునికి ఉపయోగించవలసినటువంటి వారంగా ఉన్నాం. లాస్ట్లీ చూసినట్లయితే లీవ్ యువర్ టెస్టిమోనియల్ లైఫ్ అట్ ద వర్క్ ప్లేస్, స్కూల్ ఆర్ కాలేజ్. నువ్వు చిన్న స్కూల్లో, నువ్వు ఎల్కేజీలో ఉన్నావా, యూకేజీలో ఉన్నావా, లేకుంటే 6th, 7th, 10th ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు సాక్షిగా జీవిస్తూ రావాలి. అందుకని ఆయన సాక్షిగా ఉన్నాడు కాబట్టి 400 బిఫోర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద 400 రేస్ ఈవెంట్లో, ఒలింపిక్ ఈవెంట్లో మరి అతను సాక్ష్యంగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఒక పేపర్ తీసుకొని వచ్చాడు. పీస్ ఆఫ్ పేపర్లో దేవుని గణపరచు వారిని దేవుడు గణపరుస్తాడన్నటువంటి పేపరు. అలాంటి సాక్ష్యము మరి కలిగినటువంటి వారుగా ఉండాలి. పిల్లలు, ఈ ఎరిక్ లిడ్డెల్ మీరు చూసినట్లయితే యూట్యూబ్లో కూడా మీకు దొరుకుతుంది. ఎప్పుడైనా సమయం దొరికితే చూడండి. మరి దేవుణ్ణి గణపరిచేటువంటి వారిని దేవుడు గణపరుస్తాడు. ఫైనల్లీ ఐఎమ్ గోయింగ్ టు కన్క్లూడ్. ఇక్కడ చిన్ననాడే తన హృదయాన్ని దేవునికి ఇచ్చాడు. తర్వాత చక్కగా చదువుకున్నాడు. తర్వాత ఈ రన్నింగ్ రేస్ను ఎంచుకొని షార్టెస్ట్ డిస్టెన్స్ రన్నింగ్ రేస్లో 100 మీటర్స్లో ప్రిఫరబుల్గా దాంట్లో ప్రాక్టీస్ చేశాడు. తర్వాత ఒక సమయం వచ్చింది, అయితే అది సండే వచ్చినటువంటి కారణాన్ని బట్టి దేవుణ్ణి గణపరచాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకుని దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. అయితే దేవుడు తనకు ప్రాక్టీస్ లేనటువంటి 400 మీటర్స్ రేస్ అవకాశం అదర్ దాన్ సండే ఇచ్చాడు. దాంట్లో గోల్డ్ మెడల్, తర్వాత 200 మీటర్స్లో రంజీ ట్రోఫీ తెచ్చుకున్న దానికి సాయపడ్డాడు. గ్రేట్ పర్సనాలిటీ, అంటే ఫ్లయింగ్ స్కాట్స్మెన్ గా అయిపోతూ వచ్చాడు. గొప్ప సెలబ్రిటీ అయ్యాడు. అయితే అవన్నీ కూడా మరలి పక్కన పెట్టి దేవుడు ఎరగనటువంటి, దేవుడే లేడని చెప్పేటువంటి చైనాకి మరి ఆయన వెళ్ళి మరి గొప్ప సేవ చేస్తూ వచ్చాడు. ఎంతగా సేవ చేస్తూ వచ్చాడు అంటే మరి ఎంతో సంతోషంగా, నేను లోకంలో ఉన్నప్పుడు నా చదువు కోసము, నా యొక్క ఈ రన్నింగ్ రేస్ కోసం, వాటి కోసం వీటి కోసం నేను ఇంత ప్రయాసపడ్డాను కదా, అయితే నా దేవుని కోసం నేను ప్రయాసపడాలి అంతకంటే ఎక్కువగా అని చెప్పేసేసి ఆ ప్రిజన్, జపాన్ వాళ్ళు చైనాను అటాక్ చేసినటువంటి సమయంలో ఆ రూరల్లో ఉన్నటువంటి ప్రిజన్ క్యాంపులోకి వెళ్ళమన్నప్పటికీ ఫ్యామిలీని వదిలి అక్కడ ఉండి వారికి ఎంతో సర్వ్ చేస్తూ వచ్చాడు. తర్వాత 43 years ఏజ్లో ప్రభువు పిలిస్తే ప్రభు సన్నిధికి వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లలు మరి ఏ విధంగా ఉన్నారు? మీకు వచ్చినటువంటి అది ఏదైనా చదువైనా, దేవుడిచ్చినటువంటి అవకాశాలు, దేవుడిచ్చినటువంటి వాటిని మరి ద బెస్ట్, అంటే దేవుడిచ్చినటువంటి వాటిని మరి ఏ విధంగా నువ్వు నీ శక్తి లోపం లేకుండా చేస్తా ఉన్నావా? దేవునికి మహిమ కొరకు జీవించాలి. మొట్టమొదటిగా దేవునికి హృదయాన్ని ఇవ్వాలి, దేవుని కొరకు దేవుని మహిమపరచాలి, దేవుని ఆజ్ఞలను అనుసరించాలి, సాక్షికరమైన జీవితం జీవించాలి. ఏది చేసినా మరి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తినట్లయితే అది ముగించేదాని కొరకు
ప్రభువు సహాయం చేస్తాడు. ఆ విధంగా మనకు సహాయం చేయను గాక. తర్వాత మొదటి సమయాలు 2వ అధ్యాయము 30వ వచనము, అది మన యొక్క మెమరీ వర్స్గా ఉంది. అది గమనించండి. నన్ను గణపరచువారని నేను గణపరచెదను. ఇది మీరు నెక్స్ట్ వీక్ అంతా నేర్చుకోవాలి. నన్ను గణపరచువారని నేను గణపరచెదను ఇక్కడే ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం. 1 Samuel chapter 2 verse 30, those who honor me I will honor. కాబట్టి పిల్లలు ఈ యొక్క దేవుని ఈ మాటలన్నీ చిన్నప్పుడే ఆయన ఎరిక్ లిడ్డెల్ నేర్చుకున్నాడు. కాబట్టి సమయం వచ్చినప్పుడు ఆ మాటలు గుర్తుకొచ్చి మరి ఈ లోక మహిమ ఘనతలను పక్కన పెట్టేసేసి 100 మీటర్స్ ఒలింపిక్ రేస్ను పక్కన పెట్టి దేవుని మహిమపరిచే దాని కొరకు తీర్మానం చేసుకుని దేవుని చేత మహిమపరచబడి గొప్ప స్థితిలోనికి వచ్చాడు. ఆ విధంగా మీరు కూడా ప్రభువుకు మీ హృదయాన్ని ఇచ్చి ప్రభు ఆజ్ఞలను అనుసరించి ప్రభు మహిమ కొరకు మీరు జీవించి ఉన్నత స్థితిలోనికి వచ్చినట్లుగా ప్రభు సహాయం చేయను గాక. తండ్రి, కృపల ప్రభా, నమ్మకమైన దేవా, నీ బంగారు పాదం స్తోత్రములు. ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ప్రభా ఎంతో సమయాన్ని ఆశీర్వదించావు ప్రభా, నీకు స్తోత్రములు. మరి జూమ్లో జాయిన్ అయిన నీ బిడ్డలందరిని బట్టి కూడా మీకు వందనం చెల్లించి మనం స్తుతిస్తూ వస్తున్నాం. మరిలోకి తండ్రి, అన్ని బిడ్డను నువ్వు వాడుకున్నావు దేవా. మరి ఎరిక్ ఏ విధంగా ప్రభా తను నిన్ను ఘనపరిచాడో ప్రభా, ఆ రీతిగా నీవు కూడా నన్ను ఘనపరిచావు తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. ఆ రీతిగా మా బిడ్డలు మేము కూడా అన్ని విషయాల్లో ప్రభా నీకు మొదటి స్థానాన్ని ఇచ్చి నిన్ను ఘనపరిచి నీ ద్వారా ఘనత పొందడానికి నీ కృపను అనుగ్రహించండి. మరి ఎంతో చిన్న వయసులో ఆ బిడ్డ ఆ రీతిగా తీర్మానం చేసుకున్నాడు దేవా. ఆ రీతిగా మా బిడ్డలు కూడా ఈ చిన్న వయసులో తీర్మానం చేసుకొని ఆ తీర్మానం కొనసాగించుకునే శక్తిని ప్రభా మా ఒక్కొక్క బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. దయ చూపించండి, నీ పరిశుద్ధాత్మ సహాయంను మా బిడ్డలకు అనుగ్రహించండి. ఒక్కొక్కరి విషయంలో నువ్వేదైతే ఉద్దేశం కలిగి ఉన్నావో ప్రభా, ఆ ఉద్దేశం సంపూర్ణంగా వారి పట్ల నెరవేర్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరూ కూడా దేవా రక్షణ పొంది ప్రభా నీకు సాక్షులుగా వారు ఏ స్థలంలో ఉన్నా, ఏ క్లాసులో ఉన్నా, ఎక్కడున్నా కూడా నీకు సాక్షులుగా నిలబడటానికి ప్రభా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, బిడ్డలందరినీ దీవించండి. వారి పేరెంట్స్, వారి కుటుంబీకులందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. వారు గడిపిన ఈ సమయం ఏమాత్రం వృధా కాకుండా వారి జీవితంలో ఇది ఎంతో ఉపయోగకరమైనదిగా అదే వారు జ్ఞాపకం ఉంచుకోదగిన దినముగా చేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి. బిడ్డలందరూ కూడా ఒకరోజు నీ బల్ల చుట్టూలి మొక్కల వల్ల కనబట్టకు సహాయం చేయండి దేవా. దయగల మా తండ్రి, బిడ్డలు ఎల్లప్పుడూ నిన్ను గుర్చిన ఆలోచన కలిగిన వారై, నిన్ను సేవించాలన్న తలంపు కలిగిన వారై ప్రభా దాన్ని ఒక గురిగా పెట్టుకొని దేవా వారు ఎదగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దయ చూపించండి. మా బిడ్డలు ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా ప్రభా నీ అందు నిలిచి ఉండటానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ పందెంలో ఓపికతో పరిగెత్తే వారుగా చేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం. తమకున్నదంతా కూడా ప్రభా, టైం కానీ, టాలెంట్ కానీ, ట్రెజర్ కానీ ప్రభా అంతా కూడా నీ కొరకే ఉపయోగించాలి అనేటటువంటి ఒక తీర్మానంలోను కూడా మా బిడ్డలను తీసుకురమని ప్రార్థిస్తూ వస్తున్నాం దేవా. దయలు మా తండ్రి, ఎవరైతే రక్షణ పొందారో వారిని బట్టి మీకు స్తోత్రములు. ఎవరైతే ఇంకా రక్షింపబడలేదో ప్రభా వాళ్ళందరూ కూడా నేను సొంత రక్షకుని అంగీకరించగలిగినట్లుగా సహాయం తెచ్చి ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డ కూడా నశించుకోకుండా సహాయం చేయండి దేవా. లోకంలో కలిసిపోకుండా సహాయం చేయండి తండ్రి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీకు మొదటి స్థానం ఇచ్చి నేను ఘనపరిచి బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి. ఈ జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడంలో ప్రభా సహాయపడని బిడ్డలందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించండి. వారికి ప్రతిఫలం బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దయగల మా తండ్రి, నెక్స్ట్ వీక్ కొరకే కూడా సిద్ధపరచండి ప్రభా. మరి నీ బిడ్డను మీ ఆత్మతో నింపి బలంగా వాడుకోమని ప్రార్థిస్తూ వస్తున్నాం. సహాయం దయచేయండి. ఈ దినము దేవా ఈ రీతిగా తండ్రి ఎంతో సంతోషకరంగా నీవు ఈ కూడికను జరిపించినందుకే దేవా మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చే వారం వరకు కూడా బిడ్డలను మమ్మల్ని మీ కాపుదల మీ భద్రతలో ఉంచమని, ఈ కరోనా నుండి ప్రభా బిడ్డలందరినీ, టీచర్స్ అందరినీ, కుటుంబీకుల్ని ప్రభా సంఘం అంతటిని కూడా దయతో కాపాడి భద్రపరచమని, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈ సమయంలో ప్రభా మరి ఆండ్రోని ప్రభా నీ మహిమలో పిలుచుకున్నావు, అది నిశ్చిత్తమైంది దేవానికి స్తోత్రములు తండ్రి. స్తోత్రములు. ఆ బిడ్డ ఏళ్ల భయభక్తులు కలిగినటువంటి బిడ్డ నీతో కూడా ఉన్నాడని మేము నమ్ముతున్నాం ప్రభా. మీకు స్తోత్రములు. తల్లిదండ్రులు
నీవే ఆదరించండి, ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దయ చూపించండి. ఏదైతే మా బిడ్డలందరినీ నీ భద్రత, నీ కాపుదల్లో ఉంచండి. ఈ ఎండ వేడి మీ వడగాల నుండి కాపాడండి. వారు చదువుతున్న చదువుల్లో మంచి జ్ఞానమును, తెలివిని బిడ్డలకు అనుగ్రహించండి. మంచి విజయాన్ని మా బిడ్డలకు అనుగ్రహిస్తారని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయితే నీ ఏళ్ళ భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం మూలమని సెలవిచ్చావు కాబట్టి బిడ్డలు జ్ఞానం కలిగి నడుచుకోవాలంటే నీ ఏళ్ళ భయభక్తులు, జ్ఞానం కలిగి ఉండాలంటే నీ ఏళ్ళ భయభక్తులు ఎంతో అవసరం కనుక బిడ్డలు నీ ఏళ్ళ భయము, భక్తి కలిగి నడుచుకోవడానికి ప్రభా నీ సహాయం దయచేయమని, నిన్ను, నీ సన్నిధిని, నీ వాక్యాన్ని ప్రేమించేవారుగా ఆ బిడ్డలను సిద్ధపరచమని ప్రభా మనందరినీ నీ కృపల చేతికి అప్పగిస్తూ ఇంతవరకు నువ్వు చేసిన సహాయం అంతటి కొరకే ప్రభా నేను హృదయమార ఆరాధిస్తూ మా ప్రభుని యేసుక్రీస్తు పేట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.